కమల్ హాసన్ గారు ఏమైనా మానసికంగా ఇబ్బందులకి లోనయ్యారా, లేకపోతే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా, లేకపోతే డిఎంకే ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా? డిఎంకే ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిదంటే మత్తు మదు కన్నా ఘోరంగా ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. వాళ్ళ నాయకుడు చిన్న స్టాలిన్, బాల స్టాలిన్, పెద్ద స్టాలిన్ ఏమో తండ్రి స్టాలిన్. ఆయన ఒక రకమైన వ్యతిరేకత అయితే మామూలుగా భాషల మీద, అలాగే హిందూ ధార్మిక వ్యవస్థ మీద ఆయనది ఒక రకమైన ద్వేషం అయితే వాళ్ళ అబ్బాయిది ఇంకో రకమైన ద్వేషం. చిన్న స్టాలిన్కి, ఉదయనిధి స్టాలిన్కి సనాతన ధర్మం కరోనా వైరస్ లాంటిదని. ఇవాళ హఠాత్తుగా ఏంటంటే ఈయన తీసుకొచ్చి కమల్ హాసన్కి సరే రాజ్యసభ త్రూ డిఎంకే వెళ్తున్నారు కదా, ఈయనకు ఒక పార్టీ ఉంది, దాని పేరు ఏంటంటే మక్కల్ నీది మయ్యం. పలకటానికి మనకి తెలుగు వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ పార్టీ ఏంటంటే డిఎంకే స్టాలిన్ గారి భుజాల మీద ఆధారపడి రాజ్యసభలోకి ఈయనకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు, ఆయన ఈయనకి సపోర్ట్ చేసినందుకు. అంటే మొత్తం సంతంతా ఒక దగ్గర చేరి మాయదారి వ్యవహారం నడుపుతుంది. కాబట్టి ఈ ప్రకాష్ రాజు, కమల్ హాసన్, లైక్ మైండెడ్ పీపుల్, వీళ్ళందరూ ఒక రకమైన భావజాలం ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళు ఏదో ఒక వివాదం గోకి తెచ్చుకోవటమో లేకపోతే సృష్టించటమో, ఏమీ లేకపోతే ఏదో ఒక నాన్సెన్స్ మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించి తిట్లు శాపనార్థాలు తింటాం. వీళ్ళకి అది ఒక మానసిక జాడ్యం అలవాటైపోయింది. ప్రకాష్ రాజు గారు, ఈయన గారు వాళ్ళు ఎక్స్లో ట్వీట్ చేస్తుంటారు, ప్లాట్ఫామ్ ఎక్స్లో మాట్లాడుతుంటారు. ఈయన మొన్న ఒక కార్యక్రమంలో వెళ్ళి మాట్లాడి ఆయన ఏం మాట్లాడాడంటే, మన దేశంలో కన్నడ, తమిళం ఈ రెండు భాషలు మాట్లాడే ప్రజలు ఎంత ఫనటిక్గా ఉంటారో తెలుసు. భాష మీద విపరీతమైన అభిమానం ఉంటుంది, దాన్ని దురభిమానం అనలేవు. భాషను వాళ్ళు కన్నతల్లిలాగా చూస్తారు, కన్నతల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళ భాషను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. తెలుగు వాళ్ళకి అది లేదు, దురదృష్టం కొద్దీ. ఈయన మాట్లాడిన మాటలకి కర్ణాటకలో అయితే భారీ ఎత్తున వివాదం చెలరేగింది. కన్నడ భాష మీద వ్యాఖ్యలు చేశాడు, దాంతో కన్నడ భాషను అవమానించారని సీఎం సిద్ధరామయ్య గారు, అసెంబ్లీలో మరి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకమైపోయినాయి. వీళ్ళిద్దరూ కలిసి ఏకిపారేస్తున్నారు కమల్ హాసన్ని. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో కమల్ హాసన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. కన్నడ అస్తిత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు. కన్నడ భాష సాంస్కృతిక గుర్తింపుని ఆయన అవమానిస్తున్నాడు. ఆయన ఒక మానసిక రోగాన్ని అంటాడు ప్రతిపక్ష నేత ఆర్ అశోక. కమల్ హాసన్ కన్నడ భాషను, కర్ణాటక వాసుల్ని పదే పదే అగౌరవపరచడం అనేది చూస్తూనే వస్తున్నాము. అండ్ ఆయన అన్నది ఏంటి, తమిళం నుంచి పుట్టిందట కన్నడం. తమిళం అనేది ద్రావిడ భాష, అండ్ ప్రతి భాషకి దాని సొంత గుర్తింపు ఉంది. ఎలా పుట్టాయనేది చెప్పడానికి ఏమీ ప్రమాణాలు ఏం లేవు. దాని భాషాశాస్త్ర పండితులు, లింగ్విస్టిక్స్ని అధ్యయనం చేసేవాళ్ళు మాత్రమే చెప్పగలరు. మరి ఇటీవల కాలంలో ఈయన ఏమన్నా డిఎంకే యూనివర్సిటీలో అధ్యయనం చేసేమన్నా వచ్చాడో మరి తెలియదు. అసలు కన్నడ వాళ్ళని గోకాల్సిన అవసరం కూడా ఈయనకు లేదు. తమిళం నుంచి కన్నడ పుట్టింది అని చెప్పి అనాల్సిన మాట కూడా లేదు. ఈయన బహుభాషా నటుడు ప్రకాష్ రాజు లాగా. అంటే వీళ్ళకి చదివేస్తే ఉన్నమతి పోయిందని జ్ఞానం ఎక్కువే కొద్దీ వీళ్ళకి ఎక్కడ లేని వింత పొగళ్ళు వచ్చేస్తున్నాయి. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ అక్కడ కలిసి మాట్లాడుతున్నాయంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత అప్రోర్ ఉంది. ఈయన సినిమాలు కర్ణాటకలో బహిష్కరించాలి అని చెప్పేసి, ఆడనీయకూడదని చెప్పేసి రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఈయన మానసిక రోగి, ఎక్కడైనా అలా వదిలేది ఎక్కడైనా చూపించమని చెబుతున్నాయి. అనుకూల సంఘాలు, కన్నడ అనుకూల సంఘాలు, సాంస్కృతిక సంఘాలు ఇప్పటికే ఆందోళనకు దిగాయి. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయితే ఆయన ట్వీట్ చేశాడు, బీవై విజయేంద్ర, మరొక భాషను అగౌరవంగా చూడటం అనేది మంచి పరిణామం కాదు, కమల్ హాసన్ ఎప్పటికీ తెలుసుకుంటాడో ఏంటో అని. అలాగే తమిళనాడు బీజేపీ నాయకురాలు, మాజీగా ఉన్నారు తెలంగాణ, ఆవిడ కూడా మాట్లాడారు. తాను ఒక తమిళ వ్యక్తిని, భారతీయురాలని అని గర్విస్తాను, అయితే భాషల గురించి అభిప్రాయం వ్యక్తం చేసేప్పుడు ఆచితూచి మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని ఆవిడ చెప్పారు. కన్నడతో సహా అనేక భారతీయ భాషలో నటించారు కమల్ హాసన్. హిందీ చేశారు, ఇంకా చాలా భారతీయ భాషలో. తెలుగు వాళ్ళైతే నెత్తిన పెట్టుకుంటారు, ప్రకాష్ రాజుని నెత్తిన పెట్టుకున్నట్టు కమల్ హాసన్ కూడా. ఆయన కూడా చక్కటి తెలుగు మాట్లాడతారు. మరి ఏం మాయరోగం ఏందో ఈ మధ్య ఇట్లా మాట్లాడటం చూసాం. డిఎంకేని ప్రసన్నం చేసుకోవడానికే ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం స్థూలంగా. కమల్ హాసన్ గారు, మీరు, ప్రకాష్ రాజు, మీరేంటంటే స్పెషల్ క్యారెక్టర్స్. మిమ్మల్ని మనం ఏదన్నా పాస్వర్డ్ టైప్ చేసేమన్నప్పుడు, ఏదైనా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ అని అడుగుతుంది. అలా అందులో వచ్చే హ్యాష్ ట్యాగులు, లేకపోతే కొన్ని స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అలాంటివి. వాటిలాగే మీరు, ప్రకాష్ రాజు, సమంత, సాయి పల్లవి, ఇట్లా కొందరు ఉన్నారు.
ఒక్కసారి హిందీ నటుల్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎక్కడ ఇంకొక భాషా నటుల్ని కానీ భాషను కానీ కించపరిచి ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు ఆ గౌరవం ఇస్తారు. ఉత్తరాదిలో ఆ గౌరవం ఉంది. మనం ఉన్నదే 4 రాష్ట్రాలు, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. ఈ 4 భాషలే మనం మాట్లాడతాం. సరే తుళు కొంతమంది మాట్లాడతారు కర్ణాటక ప్రాంతంలో, గోవాలను. మనలో మనం కొట్టుకు చచ్చి ఉత్తరాదికి ఎక్కువ అవకాశం ఇవ్వటం ఏంటనే మాట కొందరు లింగ్విస్టిక్స్ ఎక్స్పర్ట్స్, భాషా శాస్త్రవేత్తలు అయితే అంటున్నారు. అన్నిటికీ ద్రవిడం మూలం. ద్రవిడంలోంచి దాన్ని సంస్కరించి తమిళం వచ్చింది. తమిళం తర్వాత ఎవరికి వాళ్ళుగా భాషను డెవలప్ చేసుకున్నారు. ప్రతి భాషకి ఒక అద్భుతమైన నేపథ్యం ఉంది. ప్రతి భాష తీయగా ఉంటుంది, తేనె మాదిరి ఉంటుంది, వినటానికి, చదవటానికి, మాట్లాడటానికి, రాయటానికి కూడా. అలాంటప్పుడు మీరు ఎందుకు అలా నోరు పారేసుకోవటం? మీకు ఇవాళ కొత్త కాదనుకోండి నోరు పారేసుకోవటం అనేది. ఇవాళ కర్ణాటకలో మీ సినిమాలు బ్యాన్ చేస్తున్నారు. రేపు పొద్దున ఇలాగే తెలుగు వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడతారు. మీరు ఎందుకు మాట్లాడారో కూడా మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం కోసం మీకు ఒక ట్రిగరింగ్ పాయింట్ కావాలి. అది ఎక్కడ? కర్ణాటకలో నొక్కారు. అక్కడ మొదలెట్టి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు తెలుగు రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు. జనరల్గా ఆయన ఏదైనా ఒక పథకం గురించి చెప్పాలంటే ముందర దానికి సంబంధించిన ఫీలర్ జనంలోకి వదులుతాడు. దాని మీద అభ్యాసాలు మాకు అలాంటి ఆలోచన లేదు, ఎవరంటున్నారు ఇదంతా అని చెప్పి నెక్స్ట్ కొట్టిపారేయటానికి. మీది కూడా అదే ఫార్ములా. మీ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకేంటి నొప్పి? మీకు కాదు, మీకన్నా మీకు ఉంటే ఉండొచ్చు, మీకన్నా ఎక్కువ నొప్పి కరుణానిధి సంతానం స్టాలిన్కి, పెద్ద స్టాలిన్కి, చిన్న స్టాలిన్కి ఉన్నాయి. పెద్ద స్టాలిన్ కొడుకు, చిన్న స్టాలిన్. వాళ్ళు సనాతన ధర్మాన్ని కరోనా వైరస్తో పోలుస్తున్నారు. అదేం మాయరోగం, అదేం విచిత్రం తెలియదు. కానీ మీరు కూడా కరోనా కొత్త వేరియంట్ వచ్చే టైంకి, యాక్టివ్గా వచ్చే టైంకి మీరు కూడా డిఎంకే ద్వారా రాజ్యసభలోకి వస్తున్నారు. మరి కరోనాని సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చాడు కదా చిన్న స్టాలిన్. ఈ సందర్భంగా ఏమైనా పోలిక చెప్పాడా మీకు కానీ, లేకపోతే కరోనాకి కానీ? చెప్పడు. ఎందుకంటే మీరు హిందూ ద్వేషులు కాబట్టి. బేసిక్గా ఏంటంటే హిందూ సమాజం అన్నా, హిందూ ధర్మం అన్నా మీకు ఎక్కదు, ఎటకారాలు ఎక్కువ. మీరు నమ్మకపోతే నమ్మకపోండి, అది మీ ఇష్టం, దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు. సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది, దాన్ని నమ్మేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మీకు నచ్చలేదు, మీరు వినాతన ధర్మం అని ఒకటి పెట్టుకోండి, మాట్లాడండి. మీకు ఎలాగో మీ పార్టీ పేరు కూడా మాకు తెలుగు వాళ్ళకి పెద్దగా నోటికి తిరగదు కదా, అలాగే మీరు కూడా ఇంకేదైనా వినాతన ధర్మం, విధర్మం అని ఒకటి పెట్టుకొని అది భుజాన్ని వేసుకొని తిరగండి. మీరు స్టాలిన్లు, 2 స్టాలిన్లు, ప్రకాష్ రాజు, ఇంకా మీకు మీ వెనకాల వచ్చే మాయదారి సంత ఎవరు ఉంటే వాళ్ళని వేసుకుని తిరగండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రచారం చేసుకోండి. దేవుడు లేడు, దయం లేదు, అసలు హిందూ దేవుడు లేరు, రాళ్ళు రప్పలు అవన్నీ మాట్లాడుకోండి, నో ఇష్యూ. ఇవాళ వచ్చి మీరు ఒక భాష మీద పడ్డారు చూసారా? భాష ఒక నాగరికతకు సంబంధించింది. కన్నడం కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, ఏ భాషకు ఉండే విశిష్టత, ప్రాధాన్యం, చరిత్ర ఆ భాషకు ఉండే నేపథ్యం కూడా. సాక్షాత్తు కన్నడ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఆయన తెలుగు చాలా గొప్పదన్నారు. ఆయన కన్నడాన్ని ఏం బిలిటిల్ చేయలా. అంటే అలాగే ఉర్దూ ఈజ్ ద లయన్ అమంగ్ ద లాంగ్వేజెస్ అని ఒక సే ఉంది. భాషలన్నింటిలోకి సింహం లాంటిది ఉర్దూ. అదే ఒక మతానికి సంబంధించిన భాష కాదే, ఈ దేశంలో పుట్టింది అది. ఈ దేశంలో చాలామంది సొంతం చేసుకున్నారు. అద్భుతంగా ఉర్దూలో ఆ గీతాలు కానీ వాళ్ళ సాహిత్యం కానీ చదివితే దాని తీయదనం ఏంటో తెలుస్తుంది. అలాగే కన్నడ, మలయాళం, తమిళ ప్రబంధాలు ఎంత పురాతనమైనవి, ఎంత ప్రాచీనమైనవి. భాషని గుర్తించండి, భాషని గౌరవించండి. అలాగే మీరేదో డిఎంకే ఒక సీట్ ఇచ్చింది కదా అని చెప్పేసి కన్నడ భాష మీద పట్టడం, అక్కడి నుంచి బెంగళూరు మీదుగా వయా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం. మీరు ఎన్ని తంటాలు పడినా ఆయన సనాతన ధర్మాన్ని ఆయన పట్టుకుని కూర్చున్నారు, దాని నుంచి బయటికి రాడు. ఆయన రేపు దువ్వే కార్యక్రమం కూడా ఆయన మీద కాలు దువ్వితే ఏం జరుగుతుందో కూడా ఆల్రెడీ మీ పెద్ద స్టాలిన్, చిన్న స్టాలిన్ ఇద్దరు చూశారు. స్టేజ్ మీద కూర్చొని డిఎంకేకి మద్దతుగా మాట్లాడే ప్రకాష్ రాజు కూడా చూశారు. అందువల్ల ఏంటంటే మీకు పెద్ద స్టాలిన్ ఏదో రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు, గమ్మున వెళ్ళిపోండి. ఎలక్ట్ అయిన తర్వాత వెళ్ళి రాజ్యసభలో మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడండి. భాషల్ని తక్కువ చేసి మాట్లాడకండి, మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోమాకండి, బీలిటిల్ కామాకండి. మీ మీద ఇప్పటికీ చాలా అభిమానం ఉంది. మీరన్నా ప్రకాష్ రాజ్ అన్నా కూడా అభిమానంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి అన్ని రాష్ట్రాల్లో. ప్రకాష్ రాజ్ అయితే మరి ప్రకాష్ రాజ్ ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఆరిజిన్ తుళు కాబట్టి. మాట్లాడతాడా? ఇప్పుడు మీరిద్దరు కలిసి పనిచేస్తున్న డిఎంకేకే. మీకే ఇన్ని భావ వైరుధ్యాలు ఉంటే సమాజానికి ఏం చెప్తారు సార్? మీరు అద్భుతమైన నటులు, మీకు బోళ్ళని డాక్టరేట్లు, బోళ్ళని పద్మశ్రీలు, పద్మభూషణలు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేయచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఆస్కార్ కూడా ఇచ్చేయచ్చు. అంతటి విశేష ప్రతిభ మీరు కనపరచగలరు స్క్రీన్ మీద. సో మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. అనవసరంగా
భాషల జోలికి వచ్చి అభాసు పాలు కామాకండి. అభాసు పాలు దయచేసి కావద్దు. అర్థమైందా కమల్ హాసన్ గారు?